రాష్ట్ర దొంగలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 90 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా వీరు దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. గతంలో కార్తీ నటించిన కాకి సినిమాలో క్రూరంగా దొంగతనాలు చేయడం ఎలాగో మనం చూసామో ఆ దొంగలు చేసే క్రూర కృత్యాలను చూసి చాలా మంది భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అలాంటి గ్యాంగే అనంతపురం జిల్లాలో కూడా హల్చల్ చేసి కోట్ల రూపాయల విలువ చేసే ధనాన్ని కూడా కొల్లగొట్టింది. దొంగతనాలు చేసి ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేసి ఈ నేపథ్యంలోనే అలాంటి క్రూరమైన దొంగలను ప్రస్తుతం అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారు ఎలా పట్టుకున్నారో మనకు వివరించడానికి మనతో జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు పట్టుకున్న దొంగలు ఎలాంటి వారు, ఎంత ధనం రికవరీ అయింది సార్ ప్రస్తుతం? మనము మధ్యప్రదేశ్ స్టేట్ కి సంబంధించి ధార్ జిల్లా గ్యాంగ్ ని మనము పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో యాజ్ ఆఫ్ నౌ 3 మెంబర్స్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 4 మెంబర్స్ అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఆల్మోస్ట్ 1 crore అప్రాక్సిమేట్ గా 90 lakhs వర్త్ ప్రాపర్టీ, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, క్యాష్ అన్ని కలిపి మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి. సార్, ఈ థార్ గ్యాంగ్ సంబంధించి వాళ్ళు ఎలాంటి మనస్తత్వం గలవారు, ఎలా చూరీలు చేసేవాళ్ళు సార్ వాళ్ళు? ఈ ధార్ జిల్లాకి సంబంధించి దే ఆపరేట్ ఇన్ ఇండివిజువల్ గ్యాంగ్స్ అండి. సో ఒక 11-12 మెంబర్స్ ఒక కంప్లీట్ గ్యాంగ్ ఉంది. దే రొటేట్ పార్ట్నర్స్ అమాంగ్స్ దెమ్సెల్స్. ఒక 4-5 మెంబర్స్ కింద వాళ్ళు డివైడ్ అవుతారు, చిన్న చిన్న గ్యాంగ్స్ కింద. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు దే హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 50 కేసెస్ అగైన్స్ దెమ్ వాళ్ళ మీద. సో వీళ్ళు సిటీ అండ్ టౌన్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి పాస్ట్ లొకాలిటీస్ లో డే టైం రెక్కీ చేసుకుని ఎక్కడెక్కడ హౌసెస్ లాక్డ్ అది ఉన్నాయి అది వెరిఫై చేసుకుని నైట్ టైం మళ్ళీ అదే ఏరియాలో తిరిగి లాక్డ్ హౌసెస్ మాత్రమే కొట్టి అక్కడి నుంచి ప్రాపర్టీ తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఈ గ్యాంగ్ సంబంధించి, ఈ దొంగతనాలకు సంబంధించి మీకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి సార్? ఎంతవరకు పోయిందని చెప్పేసి వచ్చింది మీకు? మన జిల్లాలో సంబంధించి ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ధార్ గ్యాంగ్ అనేది వచ్చి ఒక దొంగతనం చేయడము. దీంట్లో ఈ రాజహంస విల్లాస్ లోనే 3 houses లో వాళ్ళు 2 houses లో దొంగతనం చేయడం జరిగింది, ఒక హౌస్ లో అటెంప్ట్ చేయడం జరిగింది. సో టోటల్ అరౌండ్ 2.13 crores వర్త్ ప్రాపర్టీ తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు దొరికిన ఇద్దరి నుంచి మనం వి కుడ్ రికవర్ ఆల్మోస్ట్ 90 lakhs వర్త్ ప్రాపర్టీ. సో మిగతా ఇంకా ఇద్దరి కోసం కూడా మనము సర్చ్ చేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు మొత్తం అంటే నగలు ఎన్ని వచ్చాయి సార్? క్యాష్ ఎంత రికవరీ? సో 19,35,000 ఇస్ అ క్యాష్. 19,35,000 ఇస్ అ క్యాష్. మిగతాదన్నీ కూడా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తారు సార్? చాలా కాలం నుంచి LMHS అని కొంచెం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టారు. ఇప్పుడు ప్రజలకి ఈ దొంగతనాలు అరికట్టడానికి ప్రజలకు మీరు ఏం సలహా ఇస్తారు? ఎస్, రిపీటెడ్ గా మళ్ళీ చెప్తూనే ఉంటాను ప్రతి ప్రెస్ మీట్ లో కూడా. సో నెంబర్ 1, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీరు జస్ట్ మాకు ఒక డయల్ 100కి ఒక కాల్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంటికి వచ్చి మనం ఇన్స్టాల్ చేసి వస్తాము అండ్ మీ ఇంట్లో మానిటర్ చేసుకుంటాము. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు జస్ట్ గివ్ అస్ అ కాల్. నెంబర్ 1. నెంబర్ 2, బయటకు వెళ్లే టైంలో దయచేసి బయట నుంచి ఇంట్లో ఎవరూ లేరు అనే సిగ్నల్ ఇచ్చేటట్టు బయట నుంచి తాళాలు అది వేయకుండా షటర్ లాక్స్ వస్తాయి, ఇంటర్నల్ లాక్స్ వస్తాయి, అట్లాంటి లాక్స్ అది వేసుకుంటే బెటర్. నెంబర్ 3, ఈ బయట లైట్స్ అది ఇంట్లో ఒకటి ఆన్ చేసి ఉంచి బయట పేపర్లు అట్లాంటివన్నీ పడేయకుండా పేపర్ వేసే వాళ్ళకి వీళ్ళకన్నీ చెప్పి వెళ్ళడము. అన్నిటికంటే బెస్ట్ ఇంట్లో ప్రాపర్టీ పెట్టకుండా ఏదో ఒక బ్యాంక్లో లాకర్లో పెట్టుకోవడం, లేదంటే ఇంట్లో లాకర్లో ప్రాపర్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొద్దిగా నెగ్లిజెన్స్, అంటే మనం లాక్ చేసి తాళంని మళ్ళీ అదే లాకర్ మీద పెట్టడం ఉండొచ్చు, లేదా పక్కన చీర కింద లేదా ఏదో పిల్లో కింద పెట్టి వెళ్ళిపోవడము. ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొద్దిగా ఇష్యూ అవుతుంది. పబ్లిక్ కూడా కొద్దిగా ముందుకొచ్చి ఇంకా ప్రాపర్గా సీసీ కెమెరాస్ని సఫిషియెంట్ నెంబర్గా వాళ్ళ హౌసెస్ దగ్గర ఉండొచ్చు, అప్రోచ్ రోడ్స్ మీద ఉండొచ్చు. మనం కెమెరాస్ పెట్టుకున్నట్టయితే క్రైమ్ ప్రివెన్షన్ కూడా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం క్రైమ్ డిటెక్షన్ కూడా ఈజీ అవుతుంది. ఇది అత్యంత భయంకరమైన థార్ గ్యాంగ్ ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 2 కోట్ల పైగా విలువైన రికవరీ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే పోలీసులు పెట్టిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను ఫాలో అయ్యి ఆ సిస్టమ్ ను పెట్టుకుంటే ఈ దొంగతనాలను అరికట్టేందుకు వీలవుతుందని జిల్లా ఎస్పీ జగదీష్ గారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.